గతించినటువంటి ఆదివారం నేను యేసుక్రీస్తు లోకానికి ఎందుకు పంపబడ్డారు అనే అంశం మీద నేను మాట్లాడి, ఒక క్రీస్తు భూలోకానికి ఎందుకు పంపబడ్డారు. గడిచిన వారం మనం విన్నాం, యేసుక్రీస్తు మనందరినీ దత్తపుత్రులుగా చేసుకోవాలని ఈ లోకానికి ఆయన రావడం జరిగింది. రెండవది మనం చూచాము, మనము పొందవలసినటువంటి శిక్ష, మన పాపములు బట్టి మనం పొందాల్సిన శిక్ష ఆయన పొందాడు అని. మూడవది, మనము మంచి అందముగా తయారు చేసిన విధంలో మనం ఉంటే, తయారు చేస్తే ఆ అందాన్ని, ఆ సౌందర్యాన్ని, ఆ స్వారూప్యాన్ని పోగొట్టుకున్నాము. మరలా పోగొట్టుకున్న స్వారూప్యాన్ని తిరిగి ఇవ్వడానికి వచ్చాడు అని చెప్పాను, పంపబడ్డాడు అని చెప్పాను. నాలుగవ మాట, అపవాది క్రియలు లయపరుచుటకు వచ్చాడు అని చెప్పాను. ఏం చేయడానికి వచ్చాడు చెప్పండి? అపవాది క్రియలు లయం చేయడానికి. ఇప్పుడు నేను ఐదో మాట, ఈరోజు ఈ వారం ప్రారంభిస్తున్న మాట, ఐదో మాట ఏంటంటే, మొదటి యోహాను పత్రిక 4వ అధ్యాయం 9వ వాక్యాన్ని కనుక మనం చదివినట్లయితే, మనము ఆయన ద్వారా జీవించున్నట్లు దేవుడు తన అద్వితీయ కుమారుని లోకములోనికి పంపెను. ఆమేన్, హల్లెలూయా. యేసుక్రీస్తు ఈ లోకానికి ఎందుకు పంపబడ్డాడు? ఐదో విషయం ఏంటంటే, ఇదిగోనండి, ఆయనలో మనము జీవించటకు. అంతే కదా, ఆయన ద్వారా జీవించున్నట్లు. మనం ఆయన ద్వారానే జీవిస్తూ ఉన్నాం. ఆయన లేకుండా మనం జీవించలేం. ఆయనలో మనం జీవిస్తున్నాం. ఇక్కడ రాయబడిన మాట, ఆయన ద్వారా జీవించటకు మనుష్య కుమారుడి లోకానికి పంపబడినాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అది మాత్రమే కాదు, దేవుడు తన అద్వితీయ కుమారుని లోకములోనికి పంపెను. దీని వలన దేవుడు మన యందుంచిన ప్రేమ ప్రత్యక్షపరచబడింది అంటాడు. ఆమేన్. ఎవరి దగ్గరికి అన్న వెళ్ళి, నేను నిన్ను ప్రేమిస్తున్నాను అని ఒక గులాబీ పువ్వు ఇస్తారు, నేను నిన్ను ప్రేమిస్తున్నాను అని ఒక మొబైల్ ఇస్తారు, నేను నిన్ను ప్రేమిస్తున్నాను అని ఒక డ్రెస్ కొంటారు, నేను ప్రేమిస్తున్నాను కొంచెం డబ్బు ఉంటే బండి కొంటారు, నేను నిన్ను ప్రేమిస్తున్నాను కారు కొంటారు. ఇంకేమిస్తారు? ఇంకేమిస్తాయి? కానీ యేసు ప్రభు నేను ప్రేమిస్తున్నాను అని చెప్పి ఆ ప్రేమను ప్రత్యక్షంగా ఆయన చూపించాడు. ఎలాగో తెలుసా? పరలోకమును విడిచిపెట్టి శరీరమును ధరించుకుని భూమి మీదకి వచ్చి మనందరి పాపములు ఆయన మీద వేసుకుని అందహీనుడిగా, స్వరూపము లేనివాడిగా, సొగసైనను లేనివాడిగా ఆయన అంత బాధపడవలసినటువంటి పని ఎందుకయ్యా అంటే, మనలను ప్రేమిస్తున్నాడు అని చెప్పడానికి అది చూపించాడు. ఇక్కడ రాయబడినటువంటి మాట అదే. ఏమంటాడంటే, ఇదిగో దీని వలన దేవుడు మన యందుంచిన ప్రేమ ప్రత్యక్షపరచబడెను. మనం జీవించాలని. మనం చచ్చిపోయాము పాపముల చేత. రామపత్రికలో ఉంటుంది కదా, మీరు అతిక్రమముల చేత లేక అపరాధముల చేత చచ్చిన వారై ఉంటే యేసుక్రీస్తు ఈ లోకములోనికి మనిషి అవతారం ఎత్తి శరీరాన్ని ధరించుకుని పాపములన్నీ ఆయన మీద వేసుకుని ఆయన శిలువ మరణం పొందడం ద్వారా ఆయన ప్రేమ ప్రత్యక్షపరచబడింది అంటాడు. కాబట్టి ఐదవ మాట ఏంటంటే, మనము జీవించాలని ఆయనలో. ఆదిలో ఆదాము అవ్వలు ఆత్మీయంగా చచ్చిపోయారు. ఎందుకు? తినొద్దు అన్న ఫలాన్ని తిని వాళ్ళు చచ్చిపోయారు. ఈరోజు మనం ఇంకా అదే పాపంలో కొనసాగుతున్నామా, లేదా ఇదిగో ప్రభు మన కొరకు చేసిన ఆ ప్రయాసకు తగిన జీవితాన్ని జీవిస్తున్నామా ఆలోచన చేయాలి. యోహాను సువార్త 1వ అధ్యాయం 5వ వచనం,
ఆయనలో జీవముండెను, ఆ జీవము మనుషులకు వెలుగై ఉండెను, ఆ వెలుగు చీకటిలో ప్రకాశించుచున్నది కానీ చీకటి దానిని గ్రహింపకుండెను. తలల పైకెత్తండి. ఆయనలో జీవముండెను, ఆ జీవము మనుషులకు వెలుగై ఉండెను. ఆయనలో జీవముండెను, అది మనుషులందరికీ వెలుగై ఉండెను. చెప్పండి నోటితో, ఆయనలో జీవం ఉంది, ఆ జీవం మనుషులందరికీ వెలుగై ఉంది. బిడ్డలారా, ఆయనలో జీవం ఉందట, అది మనుషులకు వెలుగుగా ఉందట. తర్వాత ఏమంటాడంటే, ఆయనలో వెలుగు ఉంది, ఆ వెలుగు చీకటిలో ప్రకాశించుచున్నది కానీ చీకటి దాన్ని గ్రహించుటలేదు. చీకటి దగ్గర వెలుగు ఉదయించింది, కానీ ఆ చీకటి వెలుగును గ్రహించట్లేదంట. మీకు అర్థం అవడానికి చెప్తాను. పాపము చేయుచున్నటువంటి వారు వెలుగుగా వచ్చిన యేసయ్యను చూడట్లేదు. పాపం అనగానే చీకటి. ఏంటండి? పాపం అనగానే చీకటి, పాపం అనగానే లోకం, పాపం అనగానే అక్రమ జీవితాలు, అపవిత్రత కలిగిన జీవితాలు, చీకటి, అవన్నీ చీకటికి సంబంధించినవి. ఆ చీకటి దగ్గర వెలుగు వచ్చిందట. యేసుక్రీస్తే వెలుగుగా వచ్చాడట. నేటికి కూడా వాక్యం చెప్తుంది, ఆ చీకటిలో ఉన్నవారి దగ్గరికి వెలుగుగా యేసయ్య వచ్చాడు. కానీ ఆ వెలుగును ఈ చీకటి, ఈ పాపపు బ్రతుకులో బ్రతుకుతున్న మనుషులు నీతి లేక వెలుగు అనేటువంటి యేసుక్రీస్తును చూడట్లేదు. అదే చెప్తున్నాడు ఇక్కడ. ఆయనలో జీవము ఉండెను, ఆ జీవము మనుషులకు వెలుగై ఉండెను, ఆ వెలుగు చీకటిలో ప్రకాశిస్తుంది కానీ చీకటి దాన్ని గ్రహించట్లేదు. ఈరోజు కూర్చున్న దేవుని జనాంగమా, ఇప్పటికీ కూడా నీవు చీకటిలోనే ఉన్నావేమో. యేసయ్య వెలుగై ఉన్నాడు, వెలుగు దగ్గరికి రండి అని ప్రభు పిలుస్తూ ఉన్నాడు. నేను బైబిల్ అట్టుకుని తిరుగుతున్నానండి, దేవుని సన్నిధికి వస్తున్నానండి, నేను వెలుగు అంటూనే నీవు మోసం చేసుకుంటూ నువ్వు ఇంకా చీకట్లోనే ఉన్నావేమో. బైబిల్ చెబుతున్నమాట, ఆయనలో జీవం ఉంది, ఆ జీవము వెలుగుగా మనుషులకు ఉంది, అది చీకటిలోనికి వచ్చింది. ఇప్పటికి కూడా వెలుగును గ్రహించని పాపము మనుషులు ఉన్నారు. క్రైస్తవుల గురించి ఒకసారి ఆలోచన చేస్తే అస్తమాను పాపము 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 అంటూ ఉంటారు. వీళ్ళకి పని ఏమీ లేదని చెప్తారు చాలామంది. అవును, అనాది కాలంలో చేసినటువంటి పాపమే నేటికి కూడా అది మన మీద పరిపాలన చేస్తాం. అలాగూ పరిపాలన చేయకూడదనే ఉద్దేశంతోనే యేసుక్రీస్తు భూలోకానికి పంపబడ్డాడు. ఆయన పంపబడిన ముఖ్య ఉద్దేశమే మనందరికి వెలుగివ్వడానికి, విశేషంగా జీవం ఇవ్వడానికి. చచ్చిన వారమై ఉన్నాం, పాపముతో నలిగిపోయి ఉన్నాం, లేవలేని స్థితిలో ఉన్నాం, అణగదొరక్కబడిన వారిగా ఉన్నాం, చీకటిలో ఉన్నాం, వెలుగు లేదప్పుడు. కానీ వెలుగై వచ్చిన యేసయ్య చీకటిని తరిమి కొట్టాడు. కానీ ఇప్పటికీ కూడా వాక్యం చెప్తుంది, ఆ వెలుగుని ఇంకా చీకటి చూడట్లేదు. ఇప్పుడు నువ్వు వెలుగుగా ఉన్నారా అండి అమ్మా, చీకటిగా ఉన్నారా? ప్రభు మిమ్మల్ని అడుగుతున్న ప్రశ్న. 2024 క్రిస్మస్ వచ్చింది, సంవత్సరాల పొడుగున క్రిస్మస్ వస్తుంది, మంచి బట్టలు కట్టుకుంటున్నాం, ఎంజాయ్ చేస్తున్నాం, ప్రభుని ఆరాధన చేస్తున్నాం. అదేనా భక్తి? అదేనా విశ్వాసం? అదేనా పరిశుద్ధత? అదేనా నీతి? అదేనా యథార్థత? అదేనా ఆరాధించేది? అంతేనా? ఇదిగో ఈ ఉదయకాల సమయంలో ప్రభు చెప్తున్నటువంటి మాట ఏంటో తెలుసమ్మా, చీకటి వెలుగును గ్రహించినట్టుగా మీరు కూడా యేసయ్యను గ్రహించట్లేదేమో. ఇప్పుడైనా కూడా మీరు గ్రహించగలిగే కృప దేవుడు మీకు ఇచ్చును గాక. హల్లెలూయా, హల్లెలూయా. చీకటి ఉన్న చోట వెలుగు రాగానే ఏమవుతుంది? ఆ చీకటి మాయమైపోతుంది. కానీ ఇప్పుడు కూడా బైబిల్ చెప్తున్న మాట ఏంటంటే, ఆల్రెడీ చీకటిగా ఉన్న చోటకే వెలుగు వచ్చింది, కానీ ఆ చీకటి ఆ వెలుగుని ఇంకా గ్రహించట్లేదు అంటున్నాడు.
సువార్త 10:10 చూద్దాం. 10:10 10వ అధ్యాయం 10వ వచనం. దొంగ దొంగతనమును హత్యను నాశనమును చేయుటకు వచ్చును గాని మరి దేనికి నీ రాడు? గొర్రెలకు జీవము కలుగుటకును అది సమృద్ధిగా కలుగుటకును నేను వచ్చి తినని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. దొంగ దేనికి వస్తాడంటండి? చెప్పాలి గట్టిగా. అమ్మా యవనస్తులు చెప్పండి. దొంగతనానికి వస్తాడంట, హత్య చేయడానికి వస్తాడంట, నాశనం చేయడానికి వస్తాడంట. కానీ గొర్రెల కాపరిగా ఉన్న యేసయ్య గొర్రెలకు జీవం ఇవ్వడానికి వచ్చాడంట. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. దొంగ దొంగతనం చేస్తాడు, అందుకే వస్తాడు. దొంగ క్వాలిటీ అది, దొంగకున్న లక్షణం అది, అతనుకున్న బిరుదది. హత్య చేయడానికి, నాశనం చేయడానికి, దొంగతనానికి వస్తాడు. కానీ గొర్రెల కాపరైన యేసయ్య జీవము పోయడానికి, జీవమునివ్వడానికి వచ్చాడు. జీవము కలుగు చేయడానికి వచ్చాడు. అది కూడా సమృద్ధిగా, కొలత లేనట్టుగా. ప్రభు చెప్తున్న మాట, కొలత లేని సమృద్ధైనటువంటి హల్లెలూయా జీవాన్ని నా యేసయ్య నీకు ఇస్తున్నాడు. మీరు పొందుకోవడమే. ఆమేన్, హల్లెలూయా. మీరు పొందుకోవడమే. గిన్ని నిండి పొర్లే అనుభవంలోనికి మీరు వెళ్ళిపోవడం అంతే. చాలా చక్కని మాట చెప్తాడు కదా. ఇదిగో ఆయన మీకు సమృద్ధైన జీవాన్ని ఇస్తాడట. సమృద్ధైన జీవం. ఒక్కసారి శరీరమును విడిచిపెట్టి ఆత్మ బయటికి వెళ్ళిందా, విలువ లేదు. ఆ శరీరానికి విలువ లేదు. నువ్వు ఎంత అందంగా శరీరాన్ని కాపాడుకుంటావో కదా, పౌడర్లు, క్రీములు, బ్రష్లు, పొద్దున్న సాయంత్రం తుడుచుకోవడం, మళ్ళీ అద్దం దగ్గరికి వెళ్ళడం, ఎంత బాగా చూసుకుంటామో. కానీ దానికి విలువ ఎట్లా వచ్చింది? ఆత్మ వల్లే వచ్చింది, జీవాత్మ వల్లే వచ్చింది. దేవుడు మనలోనికి ఊదిన జీవాత్మ పెట్టిన దీపము అంటాడు కదా, నరుని ఆత్మ యెహోవా పెట్టిన దీపం. ఆ దీపము శరీరములో లెక్క అమర్చబడి ఉంది. అది ఎప్పుడైతే బయటికి వెళ్ళిపోయిందో, ఇదిగో ఈ మట్టి శరీరానికి అసలు విలువే లేదు. పాస్ గారండి, ప్రైజ్లాడండి, చచ్చిపోయిన తర్వాత శవాన్ని తీసుకొచ్చండి, విలువ లేదు. ఆ జీవం ఇచ్చిన యేసయ్య సమృద్ధిగా ఇచ్చాడట. తక్కువేమీ కాదు, తక్కువేమీ కాదు, సమృద్ధిగా. కడుపునే దేవుడు అంటున్నాడు, ఈరోజు మీకు సమృద్ధిగా ఇస్తాడంట జీవాన్ని. మనం పొందుకోవడం, జీవం లేని వాడికి మనం జీవం ఇవ్వడం, యేసయ్యను గురించి పరిచయం చేయడం, నిత్యము జీవించు యేసయ్యను పరిచయం చేయడం. జీవము కలిగిన దేవుడు మీకు సమృద్ధైన జీవాన్ని ఇస్తాడు. అందుకొరకే యేసు ఈ లోకానికి పంపబడ్డాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఎన్నిసార్లు బైబిల్లో మనం తిరిగేసిన యేసు ప్రభు యొక్క రాక, భూమి మీదకి శరీరధారిగా ఆయన వచ్చింది దేనికయ్యా అంటే, ఇదిగో సమృద్ధైన జీవం ఇవ్వడానికే. హల్లెలూయా, హల్లెలూయా. జీవం లేని వారిగా, బలహీనులముగా, ఓపిక లేని వారిగా, హల్లెలూయా, దేవుడు మనకు జీవమునిచ్చి సర్వ సమృద్ధిగా ఇచ్చి మనలను నిత్యము ఇక్కడను అక్కడను జీవింపచేయుటకే యేసు ఈ లోకానికి పంపబడినాడు. జీవింపచేయుటకే యేసు ఈ లోకానికి పంపబడినాడు. స్తోత్రం. 36వ వచనం, 3వ అధ్యాయం, యోహాను సువార్త 3వ అధ్యాయం 36వ వచనం చదువుదాం. కుమారుని యందు విశ్వాసం ఉంచువాడే నిత్య జీవము గలవాడు, కుమారునికి విధేయుడు కానివాడు జీవము చూడడు కానీ దేవుని ఉగ్రత వాని మీద నిలిచి ఉండును. ఈ మాట ఒక్కసారి మీ నోట్లోంచి వినాలని ఉంది. అందరూ బైబిల్లో ఉన్నటువంటి వారు గట్టిగా నోరు చదివేండి. వరకు 31వ తారీఖున వాగ్దానాలు తీసుకునేటప్పుడు మనకి ఏదైనా వాగ్దానం వచ్చిందనుకోండి, ఏ వాగ్దానం వస్తుందో తెలుసా? కుమారుని యందు విశ్వాసం ఉంచేవాడే నిత్య జీవం గలవాడు. అక్కడతోటి ఆపేస్తాడు ఆ వాగ్దానం. అప్పుడు మనం ఏమనుకుంటామంటే, ఇదిగో నేను కుమారుని యందు విశ్వాసం ఉంచి నిత్య జీవం గలవాడు, ఖచ్చితంగా నేను విశ్వాసం ఉంచాను కాబట్టి నిత్య జీవం గలవాడు. ఆ సంవత్సరం అంతా కార్డెట్టు తిరుగుతారు వాళ్ళు.
కథ చాలా ప్రాముఖ్యం. తర్వాత కథే. మనం ఆలయం చదివి వదిలేస్తే పని అవదు. విశ్వాసం ఉంచువాడు నిత్య జీవం గలవాడు, అక్కడతో ఆగకూడదు మనం. దాని కింద లైన్ చాలా ఇంపార్టెంట్. ఏంటి కింద లైన్? కుమారునికి విధేయుడు కానివాడు జీవము చూడడు గాని దేవుని ఉగ్రత వాని మీద నిలిచి ఉంటుంది. అది ప్రాముఖ్యం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. ఇదిగో, కుమారునికి విధేయుడు కానివాడు జీవమును చూడడు. ఈ మాట నువ్వు అండర్లైన్ చేసుకో తల్లి, సహోదరి, సహోదరుడా. విధేయుడు కానివాడు జీవమును చూడడు. పైగా దేవుని తీర్పు లేకపోతే ఉగ్రత వాళ్ళ మీద ఉంటుంది. ఆమేన్, హల్లెలూయా. ఎవరి మీద ఉంటుంది? ఎవరైతే దేవునికి విధేయులుగా లేరో వాళ్ళ మీద దేవుని ఉగ్రత. అప్పుడు మనం ఆ వాగ్దానం అంతటినీ తీసుకోవాలి. ఏంటి ఆ వాగ్దానం అంతా? ఏంటి ఆ వాగ్దానం? కుమారుని విశ్వాసం ఉంది నిత్య జీవం గలవాడు, కుమారుని విధేయుడు కానివాడు జీవం చూడ్డు కానీ దేవుని ఉగ్రత వాని మీద నిలిచి ఉంటుంది. ఆ ప్రింట్లేసి వాడు ఏం చేస్తాడంటే, ఆ కార్డు మీద ఈ వాక్యం అంతా పట్టదని, కుమారుని ఎందుకు విశ్వసించేవాడు నిత్య జీవం గలవాడు, అమ్మో ఈ సంవత్సరం నిత్య జీవం వెళ్ళిపోతాను నేను అనుకుంటారు. నిత్య జీవం వెళ్ళాలంటే అసలు కింద లైన్ చదవాలి. మనం విధేయులుగా ఉండాలి, అనుకువగా ఉండాలి, ఆయనకి దగ్గరగా ఉండాలి, పరిశుద్ధత కలిగి ఉండాలి, నీతి కలిగి ఉండాలి, యథార్థత కలిగి ఉండాలి. అట్లా లేకపోతే ఏమవుతుంది? ఉగ్రత పాలవుతాము. అది ఇంపార్టెంట్. ఒకవేళ మీరు ఇలాగ ఆలోచిస్తున్నారేమో, ఏంటి శాపనార్థాలు నేను శాపనార్థాలు ఎడతలేదు, వాక్యము సెంటెన్స్ అంతా చెప్తున్నాను మీతో. ఇదిగో, నిత్య జీవం గలవాడు అవ్వాలంటే విధేయుడు అవ్వాలి. విధేయుడు అవ్వాలంటే విశ్వాసం ఉంచాలి ఆయన మీద. ఆయన నిజరక్షకుడు అని నమ్మాలి. అప్పుడు మాత్రమే మనం ప్రభువులో ముందు కొనసాగలుగుతాం. లేని ఎడల ఉగ్రత పాలవుతాము. మరలా చెప్తున్నాను, మరలా జ్ఞాపకం చేస్తున్నాను. యేసు ప్రభు ఈ లోకానికి రావడానికి, ఉద్భవించడానికి, పంపబడడానికి గల కారణమే మనకు జీవమునివ్వడానికి. అధ్యాయం 21వ వచనం చదవండి. తండ్రి మృతులను ఎలాగూ లేపి బ్రతికించును, అలాగే కుమారుడును తనకిష్టమైన వారిని బ్రతికించును. ఎంత ఇష్టమైనోడు తప్పు చేశాడు అనుకోండి, ఆడి తప్పులన్నీ కప్పెడేస్తాం. ఇష్టం లేనివాడు తప్పు చేశాడు అనుకోండి, ఆడి తప్పులన్నీ ఎత్తి చూపెడతాం. మానవ నైజం. అది ఎవరు కాదనలేరు, అవును అనలేరు. కానీ బిడ్డలారు, ఇక్కడ మాత్రం చాలా చక్కని మాట. తండ్రి మృతులను ఎలాగు లేపి బ్రతికించనో అలాగే కుమారుడును తనకిష్టము వచ్చిన వారిని బ్రతికించును. తనకిష్టం వచ్చిన వారిని బ్రతికించును. తనకిష్టము వచ్చిన వారిని బ్రతికించును. అది యేసు ప్రభు చెప్పిన మాట. హల్లెలూయా. ఇష్టం వచ్చిన వారిని బ్రతికిస్తాడంట. అంటే ఇప్పుడు మనం ఎలా మారాలి? ఆయనకి ఇష్టంగా మారాలి. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. అతడు కొనుపోబడక మునుపు అతడు దేవునికి ఇష్టుడై ఉండేను. హెబ్రీ పత్రికలో ఉంటుంది హానోకు గురించి అనుకుని. కొనుపోబడక మునుపు దేవునికి అతడు ఇష్టుడై. ఈరోజు ఆయనకి ఇష్టలుగా బ్రతికితే ఆయన తీసుకెళ్తాడు అక్కడికి. చెప్పాలి గట్టిగా, గట్టిగా చెప్పాలి. హల్లెలూయా. ఆయనకి ఇష్టలుగా బ్రతికితే ఏం చేస్తాడమ్మా? ఆయన దగ్గరికి తీసుకెళ్తాడు. అదే జీవం. ఇక్కడ జీవిస్తాం, అక్కడ జీవిస్తాం. చెప్పండి గట్టిగా, ఇక్కడ జీవిస్తాం, అక్కడ జీవిస్తాం. ఎప్పుడు? ఆయనకి ఇష్టం వచ్చినట్లు బ్రతికితే. ఆయనకి ఇష్టం వచ్చినట్లు మనం బ్రతికితే, ఆయన మనలను ఇష్టపడితే ఆయన తీసుకెళ్తాడు. ఆమేన్, ఆమేన్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. 6వ మాటలోకి వెళ్ళిపోదాం. 6వ మాట ఏంటంటే, మరలా మీరు మొదటి యోహాను పత్రికకి వెళ్ళాలి. మొదటి యోహాను పత్రిక 4వ అధ్యాయం 14వ వచనం చదువుదామా? మరియు తండ్రి తన కుమారుని లోక రక్షకుడిగా ఉండుటకు
పంపియుండుట మేము చూచి సాక్ష్యమిచ్చుచున్నాము. ఆరవ మాట సర్వలోకానికి రక్షకుడిగా ఉండుటకు యేసు పంపబడ్డాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అందరికీ రక్షణ ఇవ్వడానికి వచ్చాడు. మీ ఇంటి రక్షకుడు ఎవరండి? యేసు ప్రభు. మా ఇంటి రక్షకుడు ఎవరండి? యేసు ప్రభు. యేసే ఈ గృహాధిపతి అని బోర్డు పెట్టుకోవాలి. మీరు బయట ఏం పెట్టుకోవాలి? యేసే ఈ గృహమునకు అధిపతి. యేసే ఈ గృహమునకు అధిపతి. ఆయనే ప్రపంచానికి రక్షకుడు. హల్లెలూయా. ప్రతి ఒక్కరిని రక్షించువాడు ఆయనే. ఎక్కడి నుండి రక్షిస్తాడు ఆయన? నరకములోకి వెళ్ళిపోకుండా రక్షిస్తాడు. నరకము నుండి రక్షించువాడు రక్షకుడు యేసు తప్ప ఇంకెవరూ లేరు. ఎవరూ లేరు. ఏ మనిషి కూడా నరకము నుండి తప్పించువాడు లేడు. ఏ రాజకీయ నాయకుడు కూడా నరకము నుండి జీవములోనికి తీసుకువెళ్ళడు. ఏ ప్రభుత్వ అధికారి కూడా నరకము నుండి పరలోకమునకు నిత్య జీవమునకు తీసుకెళ్లరు. నరకము నుండి తప్పించి రక్షించగలిగిన యేసు తప్ప ఇంక ఎవ్వరు భూ ప్రపంచం మీద లేరు. నరకము నుండి తప్పించుటకు రక్షకుడు యేసు. యేసు ఒకే ఒక్కడు. యేసు తప్ప ఇంకెవ్వరు లేరు నరకం నుండి నిన్ను తప్పించడానికి. అదే రాయబడింది ఇక్కడ మాట. సర్వలోకానికి రక్షకుడు ఒకడే. ఆ ఒక్కడే యేసు. మత్తయి సువార్త 1వ అధ్యాయం 21వ వచనం చదవండి. మత్తయి సువార్త 1వ అధ్యాయం 21వ వచనం. ఆమె ఒక కుమారుని కనును, తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును. హల్లెలూయా. తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును. తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును. పాపాల ఊబిలో పడియున్న నన్ను నీ ప్రేమతో నన్ను లేపావయ్యా. పాపాల ఊబిలో పడియున్న నన్ను నీ ప్రేమతో నన్ను లేపావయ్యా. ఆశ్చర్య కార్యములు ఎన్నో చేసి నీ ప్రేమతో నన్ను. యేసయ్యా పాడదాం. యేసయ్యా యేసయ్యా తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును. ఆయనే రక్షించు. రక్షకుడు. రక్షకుడు యేసు తప్ప ఇంకెవరు లేరు. గట్టిగా ఆమేన్ చెప్పండి. మీరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా రక్షకుడు ఆయనే. కాదు అని డిబేట్లు పెట్టిన రక్షకుడు ఆయనే. హల్లెలూయా. తలకిందులుగా తపస్సు చేసినా కూడా రక్షకుడు ఆయనే. భూ ప్రపంచాన్ని ఇదిగో నరకము నుండి పరలోకానికి తీసుకువెళ్ళడానికి ఉద్భవించిన యేసే రక్షకుడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మన జీవితం అంతమైపోయిన తర్వాత, మరణించిన తర్వాత, చనిపోయిన తర్వాత మన ఆత్మలను తీసుకుని ప్రభు మన దగ్గరికి రాబోతున్నాడు. ఆ సమయంలోనే ఇదిగో పాతి పెట్టబడిన ప్రతి శరీరము లేపబడుతుంది. యెహెజ్కేలు గ్రంథంలో రాయబడింది కదా, ఇదిగో నరపుత్రుడను చక్కగా నిలబడు, నేను నీతో మాట్లాడతాను, ఎముకల లోయలోనికి తీసుకెళ్ళి ఇవన్నీ బ్రతకగలవా అని అడిగితే ఏమో నీకే తెలియను అన్నాడు. ఇదిగో నువ్వు స్వరమెత్తి ప్రవచనమెత్తి ఒక మాట మాట్లాడు అనగానే ఆయన స్వరమెత్తి మాట్లాడాడు.
పెళ్ పెళ్ పెళ్ళి అని శబ్దం వచ్చింది. ఇదిగో ఆ ఎముకల లోయలో ఉన్న ఎముకలన్నీ ఎక్కడెక్కడికో చెల్లా చెదురైపోయిన ఎముకలన్నీ ఏటికి అవి అమర్చబడి, తర్వాత మాంసము పొదగబడి, తర్వాత జీవం వచ్చి ఒక మహా సైన్యమై నిలబడినట్లు త్వరలోనే ఒక గొప్ప సైన్య సమూహముగా యేసు దగ్గర మనం అందరం ఉండబోతున్నాం. ఆ నిత్య నరకము నుండి తప్పించడానికి వచ్చిన వాడే రక్షకుడు. మన పాపముల నుండి విమోచించిన వాడే రక్షకుడు. అదే బైబిల్ చెప్తున్నమాట. అది నేను నమ్మాను. ఇంకొక మాట కూడా చూద్దామా? లూకా సువార్త 2వ అధ్యాయం 10వ వచనం. లూకా సువార్త 2వ అధ్యాయం 10వ వచనం అండి. అయితే ఆ దూత, భయపడకుడి, ఇదిగో ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమైన సువర్తమానము నేను మీకు తెలియజేయుచున్నాను. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టాడు. చెప్పండి మీ ప్రక్కన ఉన్న వాళ్ళతో, రక్షకుడు మీ కొరకు పుట్టాడని చెప్పండి. రక్షకుడు మీ కొరకు పుట్టాడు. ఎస్, ఒప్పుకుందాం, రక్షకుడు మీ కొరకు పుట్టాడు. నిన్ను, నీ భర్తను, నీ బిడ్డలను రక్షించేవాడు ఆయనే. మన పాపములను విడిపించి మనల్ని పరిశుద్ధులుగా చేసి నిత్య జీవంలోనికి తీసుకెళ్ళేవాడు ఆయనే. ఆయనే రక్షకుడు, ఆయనే యేసు, ఆయనే పరిశుద్ధుడు, ఆయనే జీవం కలిగిన దేవుడు, ఆయనే వెలుగై ఉన్న దేవుడు, ఆయనే కృప కలిగిన దేవుడు. ఈ ఉదయకాలం నేను చెప్పడానికి ఇష్టపడుతున్న మాట అదే. రక్షకుడే నిన్ను నరకము నుండి తప్పిస్తాడు. చివరిగా 7వ మాట చెప్పి నేను ముగిస్తాను. దేవుని బిడ్డలారా, కొలస్సీ పత్రిక 1వ అధ్యాయం 13వ వచనం. ఈ మాట చదువుకొని ప్రార్థన చేసుకుందాం. కొలస్సీ పత్రిక 1వ అధ్యాయం 13వ వచనం. ఆయన మనలను అంధకార సంబంధమైన అధికారములో నుండి విడుదల చేసి తాను ప్రేమించిన తన కుమారుని యొక్క రాజ్య వారసులుగా చేశాడు. యేసుక్రీస్తు భూమి మీదకి పంపబడడానికి కారణం మనలను రాజ్యవాసులుగా చేయడానికి. ఆమేన్, హల్లెలూయా. ఎవరిని? ఆయన యందు విశ్వాసం ఉంచి రక్షణ పొందిన వారందరినీ ఆయన రాజ్య వారసులుగా చేసుకోవడానికి. ఆమేన్. అందుకే కదా, ఇదిగో నేను స్థలము సిద్ధపరచనై వెళ్ళుచున్నాను, నేనుండు స్థలములో మీరు ఉండులాగిన. ఎంత గొప్ప దేవుడు మన దేవుడు. వాక్యం చెప్తుంది, ఇదిగో మనందరినీ రాజ్య వారసులుగా చేసుకోవడానికి. అబ్బాబాబా, ఎంత గొప్ప దేవుడు మన దేవుడు. హల్లెలూయా. నీకు ఒక స్థలం సిద్ధపరచడానికి వెళ్ళాడంట. అక్కడికి ఆయన స్థలం సిద్ధపరుస్తూ ఉన్నాడట. ఆ సిద్ధపరిచిన స్థలంలోనికి మనం సిద్ధపడి వెళ్ళిపోవడం అంతే. సిద్ధపడి ఆయన వాహనం ఎక్కి వెళ్ళిపోవడమే. ఆయన వాహనం ఎక్కి వెళ్ళిపోవడమే. ఆయన వాహనం ఎక్కి వెళ్ళిపోవడమే. ఇక్కడ ఏమంటున్నాడో తెలుసా? ఇదిగో ఆయన రాజ్య వారసులుగా మనల్ని చేయడానికి, అంధకార సంబంధమైన అధికారంలో నుండి విడుదల చేయటానికి, తాను ప్రేమించిన తన కుమారుని యొక్క రాజ్య వారసులుగా చేయటానికి. చూడండి, ఫుట్ నోట్లో అక్కడ ఏముంటుందో తెలుసా? తన ప్రేమ కుమారుణ్ణి ఇక్కడికి పంపించాడు. మీరు ఎక్కడికి వెళ్తారు? మీరు మరణించిన తర్వాత ఎక్కడికి వెళ్తారు తెలుసా మీకు? ఇంకా మీరు పెళ్ళికి బాప్తిస్మం అనుకుంటున్నారేమో, ఇంకా కొంచెం ఆలస్యం చేద్దాం అనుకుంటున్నారేమో. నేడో రేపో యేసు రాకడా. ఎప్పుడు వస్తాడో తెలీదు. వచ్చేటప్పటికి రెడీగా ఉండాలి, వచ్చేటప్పటికి సిద్ధపడి ఉండాలి. ఆయన రాజ్య వారసునిగా నువ్వు కావాలి అంటే సిద్ధపడి ఉండాలి. ఆయన రాజ్య వారసుడిగా నువ్వు ఉండాలంటే సిద్ధపడి ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. ఈ లోక సంపద, ఈ లోక వారసత్వం ఎంతో కాలం కాదు. ఊపిరున్నంత వరకే, ప్రాణం ఉన్నంత వరకే, ఆత్మ మనల్ని విడిచిపెట్టి ఎల్లక మునుపు వరకే.
ఆ తదుపరి కార్యక్రమాలన్నీ కూడా అక్కడ ప్రభు చేస్తున్నాడు మన కోసం. అందులోకి వెళ్ళడానికి నా యేసు రాజ్యం అందమైన రాజ్యం, అందులో నేను నివసింతును. నా యేసు రాజ్యం అందమైన రాజ్యం, అందులో నేను నివసింతును. అచ్చట లేని రాజ్యం ఉన్న రాజ్యం, సూర్య చంద్రులు లేని రాజ్యం. యేసు ప్రభువే అక్కడ మనకు పరిపాలకుడిగా, నాయకుడిగా, రాజుగా, తండ్రిగా, కుమారునిగా, అందరికీ ఆయనే న్యాయాధిపతిగా వేంచేయబోతున్న రోజు ఒకటి ఉంది. ఆ రోజులో మనము ఆయనతో పాటు ఉండే భాగ్యమును దేవుడు మనకివ్వడానికే ముందుగా ఆయన వచ్చేసాడు.